హాయ్ యు ఆల్. ఇప్పుడు నుంచి టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కొక్క షేప్ కోసం ఒక్కొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ టైప్ ఏంటంటే ట్రెపీజియం. వాట్ ఈస్ మీన్ బై ట్రెపీజియం? Trapezium means it is a quadrilateral which one opposite sides are equal. That means one pair of opposite sides are equal. This is one side and this is one side. One side is shorter than the another. Okay. ఒక సైడ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది ఇంకొక సైడ్ మీద. అప్పుడు ఈ రెండు ప్యారల్గా ఉంటాయి. దెన్ దెర్ ఆర్ one pair of parallel lines and one pair of non-parallel lines. ఇక్కడ ఒక పేర్ ప్యారలల్ లైన్స్ ఉంటాయి, ఇంకొక పేర్ ప్యారలల్ లైన్స్ ఉండవు. వాట్ ఈజ్ మీన్ బై ప్యారలల్ లైన్స్? అలా ఎక్స్టెండ్ అవుతూనే ఉంటాయి లైన్స్, కానీ ఎక్కడ కూడా కోయిన్సైడ్ అవ్వవు. అలాంటి లైన్స్ని మనం ప్యారలల్ లైన్స్ అంటాం. ఇక్కడ ఈ టూ లైన్స్ ఉన్నాయి అనుకోండి, ఈ టూ లైన్స్ అలా ఎక్స్టెండ్ చేసే కొద్దీ ఏదో ఒక పాయింట్లో కోయిన్సైడ్ అవుతాయి. సో దీస్ టూ లైన్స్ ఆర్ నాట్ ప్యారలల్. హియర్ దీస్ టూ లైన్స్ ఆర్ ప్యారలల్. Now I am naming this vertices A, B, C, E, D is a trapezium. This is a trapezium. Trapezium ఒక ప్రాపర్టీస్ ఏంటి? A quadrilateral whose one pair of opposite sides are parallel and another two pair of opposite sides are non-parallel. This is known as trapezium. Next trapeziumలోనే ఇంకొక రకం ఏంటి? Isosceles trapezium. ఐసోస్లెస్ ట్రెపీజియం అంటే ఏంటి? ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ట్రెపీజియమే, బట్ ద పెయిర్ ఆఫ్ నాన్ ప్యారలల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ప్యారలల్ సైడ్స్ ఈక్వల్గా ఉండవు. నాన్ ప్యారలల్ సైడ్స్ ఏవైతే ప్యారలల్గా ఉండవో ఆ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. అంటే ఏ, బి, సి, డి అనే ట్రెపీజియం ఉంటే ఏడి సైడ్ ఈజ్ ఈక్వల్ టు బీసీ. దట్ మీన్స్ అంతేగాని ప్యారలల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయని మాత్రం అనకూడదు. అంటే సిడి ఈజ్ ఈక్వల్స్ టు బీసీ అని ఏబి అని మాత్రం అనకూడదు. ఎందుకంటే ఈ సైడ్ మీద ఈ సైడ్ ఎప్పుడూ కూడా చిన్నగానే ఉంటుంది, ఈక్వల్గా ఉండవు ఈ రెండు. ఎప్పుడు ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి. దట్ మీన్స్ ఏడి ఈజ్ ఈక్వల్స్ టు బీసీ. ద పెయిర్ ఆఫ్ two non-parallel sides are equal, then the trapezium is known as isosceles trapezium. That's it.